నమో వెంకటేశాయ. అంతకాత్యంత వంచన అంతికాగతా ముంచన గోవింద గోవింద. హృదిస్థితానాసురభావ సంఘాన్ మదీయ సంస్కారకృతాన పుణ్యాన్ హృదిస్థితో భావసమూహరోధి సదీశ సంవారయ పాతుమేనం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతి జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యాక్షుడు ఆదివరాహస్వామిని చూశాడు. చూసిన స్వామితో కొంచెం పరుషంగా మాట్లాడాడు. స్వామి హిరణ్యాక్షుడి మాటలని లెక్క చేయక భూమిని స్వస్థానంలో ఉంచటం అనే కార్యక్రమాన్ని ముందు చేపట్టాడు. భూమిని స్వస్థానంలో ఉంచిన తర్వాత హిరణ్యాక్షుడు ఎదురుగా నిలుచుని హిరణ్యాక్షుడు చెప్పిన మాటల్ని సత్యం వయం వనగోచరా మృగాః అని అంగీకరించినట్లుగా మాట్లాడి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, నీకేదో యుద్ధం చేయాలనే తపన ఉంది కదా, చేసుకో అన్నట్లుగా పరిహాసంగానే మాట్లాడాడు. చాలా సింపుల్గా మాట్లాడాడు. ఆ మాటలు విన్న హిరణ్యాక్షుడు ఏమనుకున్నాడు, ఎలా అతను రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సోధిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చ ఋషాభృశం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో అహిరాడివా అనే శ్లోకంతో మొదలుపెట్టి,
సహ ఆ హిరణ్యాక్షుడు అధిక్షిప్తో భగవత సత్యం వయం వనగోచరా మృగాహ అని నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుని హిరణ్యాక్షుణ్ణి ఒక దెబ్బ కొట్టినట్టుగా కొట్టాడు ఆదివరాహస్వామి. అందువల్ల దానితో ఒకసారి దెబ్బతిన్నట్టయింది, ఆక్షేపం తగిలినట్టయింది. సోధిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చ రుషా భృశం. తర్వాత మాటలన్నీ కూడా పైకి చూడడానికి ఏవోగా ఉన్నాయి, కానీ సరిగ్గా వినలేకపోతే పరిహాసాస్పదంగా ఉన్నాయి. అవి పరిహాసం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాబట్టి స్వామి నన్ను పరిహసించాడు అని కూడా అనుకున్నాడు. ప్రలబ్ధశ్చ, దాంతో రోషం అనేది పొడుచుకొచ్చింది. రుషా భృశం ఆజహారోల్బణం క్రోధం. ఆ కోపానికి మరింత కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కోపం యుద్ధానికి అతన్ని ప్రేరేపించేట్లుగా ఉండేటువంటి కోపం, తీవ్రమైనటువంటి కోపం, క్రియారూపాన్ని దాల్చేటువంటి కోపం, ఉల్బణం తీవ్రమైనటువంటి కోపాన్ని ఆజహార తెచ్చిపెట్టుకున్నాడు. ఉన్న కోపం చాలదు అన్నట్లుగా ఇంకా కూడా కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. చూస్తే క్రీడ్యమాన అహిరాడివా, పాము గనక పడగెత్తితే ఆ పడగను చూసి ఎవరైనా భయపడకుండా దాన్ని ఎత్తిన కాస్త ముట్టుకుంటూ కాస్త ఇటు అటు చేతులు ఊపుతూ దాన్ని ఆడించాలని ప్రయత్నం చేస్తే పాము ఎంత కోపంగా బుసలు కొడుతూ ఊగిపోతుందో అంత కోపంగా బుసలు కొడుతూ ఊగిపోసాగాడు. సోధిక్షిప్తో భగవతా ప్రలబ్ధశ్చ రుషాభృశం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమాన అహిరాడివా అని హిరణ్యాక్షుడి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఈసారి కోపం క్రియారూపాన్ని దాల్చే కోపం తెచ్చిపెట్టుకున్నాడు కదా, అందుకని దాన్ని వాడి సృజన్నమర్షిత శ్వాసాన్ మన్యు ప్రచలితేంద్రియ అసాధ్య తరసాదైత్యో గదయా అభ్యహనద్ధరిం అని తన కోపాన్ని చూపించేశాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. సృజన్ అమర్షిత శ్వాసాన్. స్వామి అంత సింపుల్గా మాట్లాడటము, పరిహాసం చేస్తున్నట్లుగా మాట్లాడడం, నవ్వుముఖం పెట్టుకున్నట్టు మాట్లాడడం, అసలు భయం అనేది చూపించకుండా భయపడకుండా మాట్లాడడం అనేదాన్ని భరించలేకపోయాడు. దాంతో అమర్షిత సహించలేక శ్వాసాన్ సృజన్ యగశ్వాసను పీల్చడం మొదలుపెట్టాడు. కోపంతో ఊగిపోతున్నాడు కదా, ఆ ఊగిపోతున్నవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీవ్రంగా శబ్దంతో సహా చేయటం మొదలుపెట్టాడు. సృజన్ అమర్షిత శ్వాసాన్ మన్యు ప్రచలితేంద్రియ. కోపం చాలా తీవ్రంగా వచ్చిందనుకున్నాం. ఆ కోపానికి ఒళ్ళంతా కదిలిపోయింది. కదిలిపోవటం అనేది ఒళ్ళు కదలటం కాదు, ఒంట్లో ఉండే ఇంద్రియాలు కూడా కదిలిపోయినాయి. కళ్ళు గడగడగడగడ ఇలా కొట్టుకున్నట్లయినాయి, ముక్కుపుటాలు అదిరినాయి, చెవులు కూడా ఇలా కదిలిపోయినాయి. అన్ని ఇంద్రియాలు కూడా ఒకసారి ప్రచలనానికి గురి అయినాయి. మన్యు ప్రచలిత ఇంద్రియ. దాంతో ఇంకా కోపాన్ని నా శరీరంలో ఉంచుకుంటే లాభం లేదనుకున్నాడో ఏమో. ఆసాద్య తరసా దైత్య గదయా. తన చేతిలో ఉండేటువంటి గదని గట్టిగా పట్టుకున్నాడు. చాలా వేగంగా గదయ అభ్యహనద్ధరిం. ఆ గదతో చాలా వేగంగా దైత్యుడు దితిపుత్రుడైనటువంటి హిరణ్యాక్షుడు హరిం శ్రీహరిని అహనత్ కొట్టాలని విసిరేశాడు, గదని విసిరేశాడు. సృజన్నమర్షిత శ్వాసాన్ మన్యు ప్రచలితేంద్రియ ఆసాద్య తరసా దైత్యో గదయా అభ్యహనద్ధరిం అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇతను వేగంగా గదని తోశాడు, గదని విసిరాడు. ఆ వేగం కంటే ముందు చాలా తీవ్రమైనటువంటి కోపం ఉంది. ఆ కోపాన్ని తన శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగంలోనూ చూపిస్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలేం కావచ్చు, ఒళ్ళంతా కదిలిపోవటం కావచ్చు, సర్పంలాగా బుసలు కొడుతూ ఉండటం కావచ్చు, ఇన్ని రకాలుగా ఉండేటువంటి కోపాన్ని చూపిస్తున్నాడు. మహాబలవంతుడు. ఇలాంటి వాడు ఇంత కోపంతో గదని గనక విసిరేస్తే అది ఏమవ్వాలి అనే విషయాన్ని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు.
భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణా ఉరసి అవంచయత్ తిరశ్చీన యోగారూఢ ఇవాంతకం అని. భగవాన్ ఈయనేమీ తక్కువైనవాడు కాదు, పూజనీయుడు, సమర్థుడు. ఆయన గదావేగం, ఆ గద తాలూకు వేగాన్ని ఆయన చూశాడు. పర్వాలేదు, వేగంగానే ఉంది. నేనిచ్చిన శాపమో లేదా అనుగ్రహమో లేదా వరమో ఏదో ఒకటి బాగానే పనిచేస్తోంది అని అనుకున్నాడు. విసృష్టం, గట్టిగానే విసిరేశాడు వీడు అని అనుకున్నాడు. రిపుణా ఉరసి, శత్రుభావంతోనే ఇతను విసిరేశాడు అని కూడా చూశాడు. ఆ గదని అలాగే వదిలిపెడితే వచ్చి తన వక్షస్థలానికే తగులుతుంది అని కూడా చూశాడు. వక్షస్థలానికే గురిపెట్టి కదా హిరణ్యాక్షుడు గదని విసిరేశాడు. ఆ గదని, ఆ వేగాన్ని సరిగ్గా చూసి సరిగ్గా తన వక్షస్థలాన్ని తాకవలసినటువంటి సమయంలో కాస్తంత తిరశ్చీన, జరిగాడు లేదా ఇట్లు తిరిగాడు. ఎదురుకుండా స్ట్రైట్గా నుంచునుంటే తగిలేదేమో, కొంచెం పక్కకి తిరిగాడు. అవంచయత్ తిరశ్చీన, ఈయన పక్కకి తిరగంగానే ఆ గద కాస్త ఈయన్ని తగలకుండానే వెళ్ళిపోయింది. దాని వేగం మొత్తంనే కూడా ఈయన మోసం చేసినట్లయింది. హిరణ్యాక్షుడు విసిరిన వేగానికి ఈయన గుండెల మీద ఆ గద తాకి తీరాలి అనే పరిస్థితి ఉండేది. ఆయన లాస్ట్ మినిట్లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో గద కాస్త పక్కకి జరిగిపోయింది. గద తాలూకు వేగం ఎందుకు పనికి రాకుండా పోయింది. అవంచయత్ తిరశ్చీన, ఎలా వంచాడు, ఎలా ఈయన గదా వేగాన్ని పట్టించుకోలేదు లేదా గదను తనను తాకకుండా ఎలా ఆపుకున్నాడు అనటానికి ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని మహర్షి గారు చెప్తున్నారు. యోగారూఢ ఇవాంతకం, యోగ సాధనను బాగా బలంగా చేసినవాడు, యోగ సిద్ధిని పొందినటువంటి వాడు మృత్యువు మీదకొస్తే ఏం చేస్తాడో అలా చేశాడు. యోగ సాధనను బలంగా చేసిన వాడికి మృత్యు అనేది మీదకొస్తే పక్కకి ఎలా జరగాలో చక్కగా తెలుసు. మృత్యువును తన మీదకు రానివ్వడు. నతస్య రోగో న జరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం అని కదా ఉపనిషద్వాక్యం. యోగాగ్నిమయమైనటువంటి శరీరాన్ని యోగ సాధనతో సాధించిన వాడికి ఎలాగైతే మృత్యువు దరి చేరలేదో, మృత్యువు అతన్ని తాకలేదో, అలాగే ఈ గదా వేగం అనేది పరమాత్మను తాకలేకపోయింది. ఇంత వేగంతో వచ్చిన గద కూడా పరమాత్మను ముట్టుకోలేకపోయింది అని మహర్షి గారు చెప్తున్నారు. భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి అవంచయత్ తిరశ్చీన యోగారూఢ ఇవాంతకం అనే ఈ శ్లోకంలో. యోగారూఢ ఇవాంతకం అనే పాయింట్ మాత్రం నోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణించాలి అని మహర్షి గారు కూడా కాస్తంత కుతూహల పడుతున్నారు. మహర్షి గారి కంటే ఎక్కువగా హిరణ్యాక్షుడితో యుద్ధం చేయాలి అని పరమాత్మే ఉబలాట పడుతున్నాడు. ఎందుకంటే తన వర ప్రభావం లేదా తన శాప ప్రభావం అది ఎలా ఉందో చూసుకోవాలనో, లేకపోతే ఒక కౌతూహలమో లేదా ఒక లీలో దేనివల్లనో ఆయన కూడా యుద్ధం చేయాలి అని ఉబలాట పడుతున్నాడు. ఆ ఉబలాటంలో కాసేపు తన యొక్క సామ్య స్థితిని పక్కన పెట్టినట్లుగా చేసి పైన యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ యుద్ధాన్ని ప్రారంభించినటువంటి విధానాన్ని కూడా మహర్షి గారు చక్కగా వర్ణిస్తున్నారు. పునర్గదాం స్వామాదాయ భ్రామయంతమభీక్ష్ణశః అభ్యధావద్ధరి క్రుద్ధ సంరభాత్ దష్టదచ్చదం అనే శ్లోకంతో మొదలుపెట్టి గద విసిరాడు లేదా గదతో గట్టిగా కొడదామనుకున్నాడు. ఈయనేమో స్వామేమో తప్పించుకున్నాడు. ఇది జరిగేసరికి హిరణ్యాక్షుడికి చాలా కోపం వచ్చింది. తన షాట్ అనేది మిస్ అయిపోయింది అని చాలా కోపం వచ్చింది. దాంతో పునర్గదాం స్వామాదాయ, విసిరేసిన గదని మళ్ళీ తీసుకున్నాడు. పునః గదాం స్వామాదాయ భ్రామయంతం అభీక్ష్ణశః, ఈసారి నీకు తగలకుండా ఉండటానికి వీల్లేదు, దీని గురి నిన్ను తప్పడానికి వీల్లేదు అన్నట్లుగా గదని గిరగిర తిప్పుతున్నాడు. గిరగిర తిప్పి దాంట్లో ఒక ఊపు వచ్చిన తర్వాత విసిరేద్దాము, అప్పుడు దాని వేగాన్ని ఈయన అడ్డుకోలేడు అని అనుకుంటున్నాడు.
అనుకుంటూ భ్రామయంతం అభీక్ష్ణశ గిరగిర గదని తిప్పుతున్నాడు. అలా తిప్పుతున్నటువంటి హిరణ్యాక్షుడి దగ్గరికి ఈ వరాహ రూపంలో ఉండేటువంటి పరమాత్మ అభ్యధావత్ పరిగెత్తుకెళ్ళాడు. అభ్యధావత్ హరి క్రుద్ధ. ఈయన కూడా ఇంకా ఈ సామ్య స్థితిలో ఇవన్నీ కాదు, కాసేపు కోపం అనేది చూపించాలి, ఫైటింగ్ నేచర్ని చూపించాలి అని కోపం పెట్టుకున్నాడు. అభ్యధావత్ హరి క్రుద్ధ. ఈయన కూడా కోపంగా ఉన్నాడు. హిరణ్యాక్షుడు మాత్రం నిజమైన కోపంలో ఉన్నాడు. ఈయనదైనా సరే కాస్తంత మాయికమైన కోపం లేదా మాయా కోపం ఇది. హిరణ్యాక్షుడు మాత్రం నిజమైన కోపంలో ఉన్నాడు. ఆ కోపంతో సంరంభాత్ దష్టదచ్చదం. ఆ కోపంతో ఒళ్ళు తెలియక తన పళ్ళు కొరుక్కోవటం అనేది పూర్తయిపోయి పళ్ళన్నీ టకటకట్లు ఆడించేసేసి పళ్ళ తర్వాత ఉండేటువంటి పెదవిని కూడా గట్టిగా రక్తం వచ్చేలా కొరుకుతున్నాడు. తన పెదవిని కోపంతో తానే కొరికేసుకుంటున్నాడు. అంత కోపంలో ఉన్నాడు హిరణ్యాక్షుడు. అలాంటి హిరణ్యాక్షుడి దగ్గరికి ఈయనే పరిగెత్తుకెళ్ళాడు. హిరణ్యాక్షుడేమో కోపంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. తన పెదవిని తానే కోర్రపళ్ళతో కొరికేసుకుంటున్నాడు. అలాగే ఎట్లాగైనా సరే ఈసారి గద గురి తప్పడానికి వీల్లేదు అని దానికి ఊపు రావటానికి గదని గిరగిరా తిప్పుతున్నాడు. తిప్పి ఇంకేముంది వేసేద్దామని అనుకుంటూ ఉండగా తప్పించుకోవలసినటువంటి ఈ శ్రీహరి ఆ హిరణ్యాక్షుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు అని మహర్షి గారు పునర్గదాం స్వామాదాయ భ్రామయంతం అభీక్ష్ణశ అభ్యధావద్ధరి క్రుద్ధ సంరంభాత్ దష్టదచ్చదం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ లోపల పరమాత్మ ఆదివరాహమూర్తి చేతిలో ఒక గద కూడా మొలిచింది. ఆ మొలిచిన గదను తీసుకుని హిరణ్యాక్షుడి గదను కొట్టాడు అని పై శ్లోకంలో అంటున్నారు. తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభు ఆజఘ్నే సతు స్తాం సౌమ్య గదయా కోవిదో అహనత్ అని. ఈయన చేతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు గద మొలుస్తుంది కాబట్టి వెంటనే గద మొలిచింది. ఆ గదని తీసుకుని తతశ్చ పరిగెత్తుకెళ్ళిన వాడు కూడా ఏం చేశాడు, గదయ అరాతిం తనను శత్రువుగా భావిస్తున్నటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి ఈ గదతో కొట్టాలనుకున్నాడు. ఎక్కడ కొడదామనుకున్నాడు? దక్షిణస్యాం భ్రువి ప్రభువు అతని కుడి కనుబొమ్మ మీద కొడదామని అనుకున్నాడు. దక్షిణస్యాం భ్రువి ప్రభువు ఎందుకో కనుబొమ్మ మీద కొడదామని అనుకున్నాడు. అనుకుని గదని గట్టిగా ఈ ఆదివరాహమూర్తి కూడా విసిరాడు. ఆజఘ్నే. కానీ హిరణ్యాక్షుడు కూడా గదయా కోవిద గదాయుద్ధంలో సహజంగానే ఆరితేరినవాడు. అందుకని ఈ పరమాత్మ విసిరినటువంటి ఈ గదని తన మీద పడకుండా అతను అడ్డుకున్నాడు. సతు సాం సౌమ్య గదయా కోవిద అహనత్. తన చేతిలో ఎలాగూ తిప్పుతున్న గద ఉంది కదా, ఆ గదతోనే దాన్ని అడ్డుకున్నాడు. దాన్ని గట్టిగా తాను కూడా మోదాడు. పరమాత్మ గద విసిరాడు, అతను కూడా గదతో దాన్ని అడ్డుకుని దాన్ని కొట్టాడు అని. తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభు ఆజఘ్నే సతు తాం సౌమ్య గదయా కోవిదో హనత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పరమాత్మ ఎలాగూ యుద్ధం చేయాలి అనే సంకల్పంలోనే ఉన్నాడు. కాసేపైనా సరే యుద్ధం నడవాలి అని అనుకుంటున్నాడు. కనీసం 2-3 రోజులు నడవకపోతే యుద్ధం ఎందుకు అని అనుకుంటున్నాడు. అందుకని తన దెబ్బని అతన్ని కాచుకునేటట్లుగానే చూసి కొడుతున్నాడు. అతను దెబ్బ కొడితే తప్పించుకోవటమో కాచుకోవటమో ఏదో చేస్తున్నాడు. కాసేపు గదా యుద్ధం తాలూకు మజాని అనుభవిద్దామని అనుకుంటున్నాడు. అనుకుంటూ యుద్ధాన్ని ముందుకు తీస్తూనే ఉన్నాడు, యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తన మీద దెబ్బ పడనివ్వడు, తన దెబ్బ అతను కాచుకుంటే కాచుకోనిస్తాడు. ఈ విధంగా ఏవం గదాభ్యాం గుర్వేభ్యాం హర్యక్షో హరిరేవచ జిగీషయా సుసంరబ్ధౌ అన్యోన్యమభిజఘ్నతు. ఏవం ఈ విధంగా గదాభ్యాం ఎవరి చేతిలో ఉన్న గదతో వాళ్ళు, గురువేభ్యాం ఎవరి చేతిలో ఉన్న గదైనా సరే తక్కువ గద కాదు, మంచి బలమైన గదే. హిరణ్యాక్షుడు గదనే నమ్ముకొని వచ్చాడు. హిరణ్యాక్షుడి కంటే కూడా బలమైన గద ఈయన దగ్గర కూడా ఉంది. గదాభ్యాం గురువేభ్యాం హర్యక్ష ఒకవైపు హిరణ్యాక్షుడు, హరిరేవచ శ్రీహరి ఇద్దరూ కూడా
జిగీషయ ఒకరినొకరు గెలవాలి అనే కోరికతో, హిరణ్యాక్షుడి వైపు నుంచి చూస్తే గెలవాలి అనే కోరికతో, పరమాత్మ వైపు నుంచి చూస్తే చూద్దాం గెలుస్తాడో లేదో చూద్దాం అని చూడాలనేటువంటి కోరికతో జిగీషయ సుసంరబ్ధౌ ఇద్దరు మహాకోపంగా అన్యోన్యం అభిజఘ్నతు ఒకరినొకరు కొట్టేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో దెబ్బలు ఒకరికొకరు తగిలినాయి కూడాను. హిరణ్యాక్షుడు కొట్టిన దెబ్బ ఆదివరాహమూర్తిని తగిలింది, ఆదివరాహమూర్తి కొట్టిన దెబ్బ హిరణ్యాక్షుడిని కూడా తగిలింది. అన్యోన్యం అభిజఘ్నతు, యుద్ధంలో దెబ్బ లేకుండా ఎలా అవుతుంది, దెబ్బలు తగిలినాయి. ఏవం గదాభ్యాం గుర్వేభ్యాం హర్యక్షో హరిరేవచ జిగీషయా సుసంరబ్ధౌ అన్యోన్యం అభిజఘ్నతు అనే తీరులో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దెబ్బలు కొట్టుకుంటూ యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ యుద్ధం ఎలా జరుగుతోంది అంటే తయోస్పృధోస్తిగ్మగదాహతాంగయో క్షతాస్రవఘ్రాణ వివృద్ధమన్వో విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయా వ్యభాదిలాయామివ శిష్మిణోర్మృధ అనే తీరులో జరుగుతోంది అని మహర్షి గారు చెప్తున్నారు. తయోహో వాళ్ళిద్దరూ గట్టిగా యుద్ధం చేసుకుంటున్నారు. స్పృధోహం ఇద్దరు నీకంటే నేను గొప్పవాణ్ణి, నీకంటే నేను యుద్ధంలో గట్టివాణ్ణి అని చూపించుకోవటానిక అన్నట్లుగా చాలా స్పర్ధతో యుద్ధం చేస్తున్నారు. చాలా గట్టి యుద్ధం సాగుతోంది. తిగ్మ గదా హతాంగయోహో వాళ్ళిద్దరి చేతుల్లో ఉండేటువంటి గదలు చాలా తీక్ష్ణమైనటువంటి గదలు. ఆ తీక్ష్ణమైనటువంటి గదలు అప్పుడప్పుడు ఇద్దరికీ తగులుతూనే ఉన్నాయి. ఒకళ్ళు కొట్టిన దెబ్బలు ఇంకొకళ్ళు తగులుతూనే ఉన్నాయి. ఆ దెబ్బలకి వాళ్ళ ఒంటి మీద గాయాలు అవుతూనే ఉన్నాయి. తిగ్మ గదా హత అంగయోహో ఒకసారి చేతులకి ఒకసారి అక్కడ ఇక్కడ గాయాలు తగులుతూనే ఉన్నాయి. గాయాలు తగిలితే ఆ గాయం గద తాలూకు తీక్ష్ణమైనటువంటి దెబ్బకి, బలమైన దెబ్బకి ఒంటి మీద దెబ్బ తగిలితే రక్తం రావటం అనేది సహజం కదా. ఆ రక్తం రావటం అనేది కూడా జరుగుతోంది. ఇద్దరూ కూడా రక్తాలు ఓడుతున్నారు. రక్తాలు ఓడుతున్న సంగతి ఇద్దరికీ తెలిసిపోయింది. ఇద్దరు కూడా క్షతస్రవ ఘ్రాణ వివృద్ధమన్వోహో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఒంటి మీద ఉండేటువంటి గాయాల తాలూకు రక్తాన్ని చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. వాళ్ళ కళ్ళకి ఒకవేళ ఆ గాయం కనిపించకపోయినా సరే రక్తం కారినటువంటి వాసన ఇద్దరికీ తగులుతోంది. దాంతో నన్ను రక్తం వచ్చేట్లు కొడతాడా అనేటువంటి కోపంతో ఇద్దరికీ కూడా కోపం క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. క్షతస్రవ ఘ్రాణ వివృద్ధ మన్వోహో ఇద్దరికీ కూడా కోపం క్షణక్షణానికి పెరుగుతోంది. ఆ కోపానికి కారణం వాళ్ళ ఒళ్ళ మీద పడేటువంటి దెబ్బలు అవుతున్నాయి. ఆ దెబ్బల ద్వారా కారినటువంటి రక్తాలు అవుతున్నాయి. ఆ రక్తాల వాసన చూసిన కొద్దీ వీళ్ళ కోపం ఇంకా ఇంకా కూడా పెరిగిపోతోంది. దాంతో ఎలాగైనా సరే ఎదుటివాణ్ణి పడగొట్టాలి అని ఇద్దరూ కూడా విచిత్ర మార్గాంశ్చరత గదాయుద్ధంలో ఉండేటువంటి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ముందు నుంచి వచ్చి కొట్టడం, లేదా వెనక్కి తిరిగినట్టు తిరిగి ముందు వైపు కొట్టడం, ఏదో రకరకాల విన్యాసాలు గదాయుద్ధంలో ప్రత్యేకమైనటువంటి విన్యాసాలు, వాటన్నిటినీ చూపిస్తున్నారు. విచిత్ర మార్గాంశ్చరతోహో జిగీషయ ఎలాగైనా సరే గెలవాల్సిందే అని ఇద్దరూ అనుకుంటున్నారు. ఇద్దరు ఇప్పుడు సమానమైపోయారు. ఇలా ఇద్దరు గెలవాలనే కోరికతో కోపాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ తమ దెబ్బల తాలూకు బలాన్ని ఇంకా కూడా పెంచుకుంటూ, తమ దెబ్బ ఎదుటి వాళ్ళని తాకితే సంతోషపడుతూ, వాడి దెబ్బ తమల్ని తాకితేనేమో ఇంకా కూడా కోపాన్ని పెంచుకుంటూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. తయోస్పృధోస్తిగ్మ గదా హతాంగయోహో క్షతాస్రవ ఘ్రాణ వివృద్ధమన్వోహో విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయ. ఇలా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటే చూడడానికి ఎలా ఉంది అంటే, భూమిని స్వస్థానంలో ఉంచి కదా పరమాత్మ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆ భూమి కోసం వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు అన్నట్లుంది. భూమి నాది అంటే నాది అని ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు. గెలిచిన వాడిది భూమి అనే పందెం పెట్టుకున్నట్టు పోట్లాడుకుంటున్నారు అన్నట్లుంది. ఇంకా కూడా ఎలా ఉంది అంటే,
ఒక ఆవు కోసం 2 ఆంబోతులు గనక పోట్లాడుకోవటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. వ్యభాత్ ఇలాయామివ శుష్మిణోర్మృధ. ఇలాయాం ఒక్క ఆవు కోసం, ఈ ఆవు నాది అని అనుకోవటం కోసం, శుష్మిణోహో 2 ఆంబోతులు, అందులోనూ ఎలాంటి ఆంబోతులు, అంతవరకు కట్టి ఉంచితే మాకు అసలు ఫ్రీడమ్ లేదు అని ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి ఆంబోతులు ఒక్కసారి గనక కట్లు విప్పేస్తే ఒక్క ఆవు కోసం ఎంత తీవ్రంగా పోరాడుకుంటాయో, ఎంత తీవ్రంగా తమ కొమ్ములతో ఎదుటి ఆంబోతుని, ప్రతి ఆంబోతు కూడా ఎదుటి ఆంబోతుని ఎలాగైతే పొడుస్తాయో, రక్తాన్ని చూసిన కొద్దీ, ఆ ఎరుపుని చూసిన కొద్దీ ఇంకా కూడా మైకం కమ్మి, ఇంకా కూడా కోపం వచ్చి, ఇంకా కూడా పోట్లాడడానికే ఎలా తయారవుతాయో అలా వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు. 2 ఆంబోతులు యుద్ధం చేసుకుంటుంటే ఎలా ఉందో, పోట్లాడుకుంటుంటే ఎలా ఉందో అలా ఉంది చూడటానికి అని మహర్షి గారు అంటున్నారు. తయోస్పృధో స్తిగ్మ గదా హతాంగయో క్షతాశ్రవఘ్రాణ వివృద్ధమన్వో విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయ వ్యభాదిలాయామివ శుష్మిణోర్మృధ అని. ఈయనేమీ తగ్గట్లేదు, పరమాత్మ ఏమీ తగ్గట్లేదు, హిరణ్యాక్షుడికేమో తగ్గాలని లేనే లేదు. వీళ్ళిద్దరి యుద్ధం ఇలా సాగుతూనే ఉండగా దైత్యస్య యజ్ఞావయవస్య మాయా గృహీత వారాహతనోర్మహాత్మనః కౌరవ్యమహ్యాం ద్విషతోర్విమర్దనం దిదృక్షరాగాదృశభిర్వృతస్వరాట్ అని బ్రహ్మగారు అక్కడికి చూడటానికి వచ్చేశాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. దైత్యస్య దితిపుత్రుడైనటువంటి హిరణ్యాక్షుడు ఒకవైపు ఉన్నాడు, రెండో వైపు యజ్ఞావయవస్య యజ్ఞాలని తన శరీరంలో అంగాలుగా పేర్చుకున్నటువంటి ఆదివరాహమూర్తి ఉన్నాడు. అందులోనూ మాయాగృహీత వారాహతనోహో తన మాయాశక్తితో, యోగమాయా బలంతో వారాహతనువును అంటే వరాహ శరీరాన్ని ధరించినటువంటి యజ్ఞవరాహమూర్తి ఒకవైపు ఉన్నాడు. యజ్ఞావయవస్య మాయాగృహీత వారాహతనోహో మహాత్మనః. అసలు ఈయనకి ఒక శరీరం అనేది అక్కర్లేదు, ఒక శరీరంతో పని లేదు. మహాత్మనః మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న స్వరూపం కలిగిన వాడిన. అయినా సరే ఈరోజు మాయా బలంతో ఒక యజ్ఞవరాహ శరీరాన్ని ధరించి యుద్ధానికి పూనుకున్నాడు, యుద్ధం తీవ్రంగా చేస్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ మహ్యాం భూమి కోసం పోట్లాడుకుంటూ ఉంటే కౌరవ్య ఓ విదురా ద్విషతోర్విమర్దనం దిదృక్షు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరేమో కోపంతో ద్వేషంతో యుద్ధం చేస్తున్నారు, మరొకరేమో ఎదుటివారి ద్వేషాన్ని అంగీకరించి యుద్ధం చేస్తున్నారు. హిరణ్యాక్షుడేమో శ్రీహరి మీద ద్వేషంతో యుద్ధం చేస్తున్నాడు, శ్రీహరేమో హిరణ్యాక్షుడి యొక్క ద్వేషాన్ని అంగీకరించి నీ ద్వేషానికి సమానంగా నేను కూడా యుద్ధం చేస్తాను అని చేస్తున్నాడు. చూడటానికేమో ఇద్దరు ఒకరికొకరికి పడక ఇలా యుద్ధం చేసుకుంటున్నారు అని అనిపిస్తోంది. వీళ్ళిద్దరు యుద్ధం ఏ స్థాయిలో ఉంది అని చూడటానికి విమర్దనం దిదృక్షు ఆగాత్ అక్కడికి విచ్చేశాడు. ఎవరు విచ్చేశారు? స్వరాట్ బ్రహ్మగారు విచ్చేశారు. వచ్చినవాడు ఒక్కడే రాకుండా ఋషిభిర్వృత వేల సంఖ్యలో ఋషుల్ని తనతో తీసుకొచ్చి ఋషులతో సహా మీ అందరికీ యజ్ఞవరాహమూర్తిని చూపిస్తాను రండి అని చెప్పినట్లుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడికి చేరాడు అని. దైత్యస్య యజ్ఞావయవస్య మాయా గృహీత వారాహ తనోర్మహాత్మనః కౌరవ్యమహ్యాం ద్విషతోర్విమర్దనం దిదృక్షురాగాద్ ఋషిభిర్వృతస్వరాట్ అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆసన్న శౌండీరమపేత సాధ్వసం కృత ప్రతీకారమహార్య విక్రమం విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీ జగాద నారాయణమాదిసూకరం అనే తీరులో ఉంది. అందుకని వెంటనే తాను చేయవలసిన పని ఏమిటి అని ఆలోచించి ఆయన చేసేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు వచ్చినవాడు ఇద్దరూ ఎలా యుద్ధం చేస్తున్నారు అని చూడలేదు.
ఆయనకి పరమాత్మ ఏమాత్రం యుద్ధం చేస్తాడు అనే విషయం మీద అంచనా ఉంది, దాని మీద పెద్ద ఆలోచించనక్కర్లేదు అని కూడా ఉంది. హిరణ్యాక్షుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు అనేదే ఆయనకి ప్రధానమైన అంశం. హిరణ్యాక్షుడు అసలు ఈయన దెబ్బల్ని తట్టుకోగలడా లేదా అనేదే ఆయన యొక్క ప్రధానమైనటువంటి శంకా విషయం. అందువల్ల హిరణ్యాక్షుణ్ణి ప్రధానంగా గమనించాడు. గమనించేసరికి వాడు ఎలా ఉన్నాడు, ఆసన్న శౌండీరం, పరాక్రమం చాలా తీవ్రంగా ఉంది అని కనిపిస్తోంది. ఇంతేకాదు చాలా మత్తెక్కి ఉన్నాడు, మదమెక్కి ఉన్నాడు, చాలా మదించినటువంటి వాడు చేసే యుద్ధాన్నే చేస్తున్నాడు. బాగా యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, బాగా చేతివాటం ఉన్నవాళ్ళు ఎలాగైతే ఒడుపుగా యుద్ధం చేస్తారో అలా యుద్ధం చేస్తున్నాడు. ఆసన్న శౌండీరం. ఇతనికి పరమాత్మ కొడుతున్నటువంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ దెబ్బల బలం తెలుస్తూనే ఉంది. నేను అనుకున్నంత తక్కువ స్థాయి వాడు కాదు ఈయన అని వాడికి అర్థమైపోతోంది. తక్కువ స్థాయి వాడు కాదు, గట్టిగానే దెబ్బ కొట్టగలడు అనే అభిప్రాయం కలిగినా సరే ఈ హిరణ్యాక్షుడి మనసులో మాత్రం భయం వేయటం లేదు. నాకంటే కనీసం సమవుజ్జి, నాకంటే గట్టివాడు అనే భావన వచ్చిన తర్వాత వీడి దెబ్బ ఏమైనా నన్ను తగులుతుందేమో, పొరపాటున ఆ దెబ్బ నాకు గట్టిగా తగిలి నేనేమైనా పోతానేమో అనేటువంటి భయం వీడి మనసులో కొంచెం కూడా లేదు. అపేత సాధ్వసం, భయం లేకుండా యుద్ధం చేస్తున్నాడు. కృత ప్రతీకారం, ఏ దెబ్బ కొట్టినా సరే దానికి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాడు. ఏ దెబ్బ కొట్టబోయినా సరే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తగిలితే దెబ్బకు దెబ్బ తీస్తూనే ఉన్నాడు. కృత ప్రతీకారం. ఆహార్య విక్రమం, ఈ హిరణ్యాక్షుణ్ణి స్వామి కాబట్టి తట్టుకుంటున్నాడు. ఈ హిరణ్యాక్షుడి పరాక్రమాన్ని స్వామి కాబట్టి కాస్తైనా ఆపుతున్నాడు. మిగతా వాళ్ళైతే కనీసం భరించలేకపోయేవాళ్ళు. ఆహార్య విక్రమ, వీడిని ఎవ్వరూ తట్టుకోలేరు, వీడి పరాక్రమాన్ని ఎవ్వరూ సహించలేరు అని తెలుసుకున్నాడు. పనిలో పని వరుణుడు గారు మంచి పనే చేశారు. ఆయన గనక వీడితో యుద్ధం పెట్టుకుని ఉంటే అనవసరంగా ఇబ్బంది పడేవారు. వీడిని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఆహార్య విక్రమం. అలాంటి దైత్యం విలక్ష్య, దితిపుత్రుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చూసి అమ్మో మనం అనుకున్న దానికంటే కూడా వీడు డేంజరస్గా ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించి సహస్రణీ, వేల సంఖ్యలో ఋషులతో సహా వచ్చినటువంటి ఆ బ్రహ్మగారు, భగవాన్ పూజనీయుడైనటువంటి బ్రహ్మగారు, జగాద నారాయణం ఆదిసూకరం, ఆదివరాహ రూపంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడితో ఇలా అన్నాడు. ఆసన్న శౌండీరం అపేత సాధ్వసం కృతప్రతీకార మహార్య విక్రమం విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీ జగాద నారాయణమాదిసూకరం అని బ్రహ్మగారు హిరణ్యాక్షుడి పరాక్రమాన్నే ప్రధానంగా చూశారు. చూసి నారాయణుడితో వెంటనే మాట్లాడారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఏం మాట్లాడారు బ్రహ్మగారు అంటే బ్రహ్మోవాచ అని చెప్తున్నారు. ఏషతే దేవదేవానాం అంఘ్రిమూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం ఆగస్కృత్ భయకృత్ దుష్కృత్ అస్మద్రాద్ధవరోసుర అన్వేషన్ న ప్రతిరథో లోకానటతి కంటకః అని మొదలుపెట్టి 2 శ్లోకాలతో మొదలుపెట్టి క్రమంగా చెప్పుకుంటూ వచ్చారు. దేవా, ఓ స్వామి, ఏష నీకు ఎదురుకుండా కనిపిస్తున్నాడే వీడేమీ సామాన్యుడు కాడు. వీడు చేసిన పాపాలు, వీడు చేసిన తప్పులు కూడా సామాన్యమైనవి కావు. వీడు ఎంతో కాలం కాలేదు పుట్టిన దగ్గర నుంచి వీడు చేసిన అకృత్యాలకు అంతు లేదు. ఏష తే దేవానాం అంఘ్రిమూలం ఉపేయుషాం, నీ పాదాలను ఆశ్రయించుకునేటువంటి దేవతలకు వీడు చాలా తీరని ద్రోహాలు చేశాడు. తే అంఘ్రిమూలం ఉపేయుషాం, నీ పాదాలను సేవించుకునేటువంటి దేవానాం దేవతలకు ఎన్నెన్నో ఆగడాలు చేశాడు. అలాగే తే అంఘ్రిమూలముపేషాం, నీ పాదాలను ఆశ్రయించుకుని ఉండేటువంటి విప్రాణాం విద్యావంతులైన బ్రాహ్మణులకు కూడా ఎన్నెన్నో అపకారాలు చేశాడు. అలాగే ఏ పాపమో తెలియనటువంటి సౌరభేయీణాం ఆవులకి, పాలిచ్చే ఆవులకి కూడా తీరని ద్రోహం చేశాడు. ఇంతేకాదు భూతానామప్యనాగసాం,
ఏ పాపము ఎరగనటువంటి భూతాలకు, ఏ పాపము తెలియనటువంటి, వీడికి ఏ అపకారము చేయనటువంటి ప్రాణులకు కూడా వెళుతూ వెళుతూ ఏదో ఒక అపకారం చేస్తూనే వచ్చాడు. భూతానామప్యనాగసాం, అందులోనూ విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం అనే ఈ మూడు నీ యొక్క రూపాలు అని వేరే సందర్భంలో చెప్పావు కదా. బ్రాహ్మణులు నా యొక్క రూపం అని ఒక సందర్భంలో చెప్పావు. బ్రాహ్మణులు, ఆవులు, కష్టాల్లో ఉండేటువంటి ప్రాణులు ఇవన్నీ నా యొక్క రూపాలు అని చెప్పావు కదా. ఆ రూపాలనే ఇతను హింసిస్తున్నాడు. హింసించటం కూడా చాలా సిస్టమేటిక్గా హింసిస్తాడు వీడు. ఆగస్కృత్, భయకృత్, దుష్కృత్ అనే తీరులో స్టెప్ బై స్టెప్ హింసిస్తాడు. ముందు ప్రతి ఒక్కళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళు దేవతలు కావచ్చు, బ్రాహ్మలు కావచ్చు, ఆవులు కావచ్చు, లేదా కష్టాల్లో ఉండే ప్రాణులు కావచ్చు. తగ్గట్లుగా, వాటికి తగ్గట్లుగా ముందు వాటిని పట్టుకుంటాడు. పట్టుకుని వాటికి చేయని దోషాన్ని మొదలు ఆరోపణ చేస్తాడు. ఆగస్కృత్. ఎలా ఆరోపణ చేయొచ్చు అంటే, దారిలో నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉన్నవాడు ఎవడైనా ఎదురు పడితే, నువ్వు నన్ను చూసి కావాలని నవ్వావు, నన్ను ఏదో వెక్కిరించావు, నా వైపేదో రాయి విసరబోయావు అని ఏదో ఒక మాట అంటాడు. చేయని అపరాధాన్ని వాళ్ళని ఎత్తిన వేస్తాడు. ఆగస్కృత్. వాళ్ళు ఎదుర్కొండా వచ్చిన వాళ్ళు ఏమంటారు, మేమేం చేయలేదు అని అంటారు. అంటే ఏం చేయలేదంటావా నువ్వేమీ చేయలేదని ఎలా అంటావు? నేను చెప్తున్నాను కదా, నన్ను కాదంటావా, నన్ను కించపరుస్తావా అని ఇంకా మాటల్ని పెంచి ఆ మాటల్లో మెల్లగా భయం తీసుకొస్తాడు. వాళ్ళని భయపెడతాడు. ఇప్పుడే చూడు, నీ తలకాయ పగలగొట్టేస్తాను లేదా నిన్ను విరిచేస్తాను అని భయపెట్టడం మొదలు పెడతాడు. ఆగస్కృత్, భయకృత్. ఎప్పుడైతే వాళ్ళు భయపడటం మొదలు పెడతారో, వాళ్ళు భయపడుతున్నారు అని వీడికి కనిపిస్తుందో, అప్పుడు దుష్కృత్. అప్పుడు వాళ్ళని కొడతాడు. ఒట్టిగా వెళ్ళే వాళ్ళని కొట్టడు. వాళ్ళు భయపడుతుంటే వాళ్ళని ఇంకా భయపెట్టడానికి, ఇంకా బాధ పెట్టడానికి కొడతాడు. ఆ భయపెట్టడం అనేది ముందు వాళ్ళ మీద చేయని నేరారోపణ ఒకటి చేసి తర్వాత భయపెడతాడు. నేరారోపణ చేసి భయపెట్టి, ఆ భయపెట్టిన తర్వాత వాళ్ళని కొట్టడం అనే సిస్టంలో వీడు అందరినీ హింసిస్తున్నాడు. ఆగస్కృత్, భయకృత్, దుష్కృత్ అని 3 స్టెప్స్లో హింసిస్తున్నాడు. అయితే నువ్వు అడగచ్చు, వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదురుకుండా పడిన వాళ్ళందరూ అమాయకులు కావడానికి వీల్లేదు, ఎదురుపడ్డ వాళ్ళందరూ కూడా బలహీనులు అవ్వటానికి వీలేమి లేదు, బలవంతులు కూడా ఎదురుపడే ఉంటారు కదా, బలవంతులు ఎదురుపడ్డప్పుడు కూడా ఇతను ఎలా చేయగలిగాడు అని నువ్వు అడగచ్చు. దానికి మాత్రం కారణం నేనే. అస్మద్రాద్ధవరః. వాడు అడిగిన వరాలన్నీ ఇచ్చిన వాడిని నేనే. వాడికి ఇంత బలం రావడానికి కారణం నేనే. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు, అందులో నా తప్పేమీ లేదు. నేనేమి చేతులు నలుపుకుంటూ నేనే తప్పు చేశాను సారీ అనటానికి ఏమీ లేదు. అస్మద్రాద్ధవరః. నన్ను ఉద్దేశించి తపస్సు చేశాడు, తపస్సుతో నన్ను ప్రసన్నం చేసుకున్నాడు. ఆ చేసిన తపస్సుకు ఫలితాన్ని ఇవ్వవలసి వచ్చింది. వాడు చేసుకున్న తపస్సుకు ఫలితంగా వాడికి నేను వరాలు ఇచ్చాను. ఆ వరాలను వాడు దుర్వినియోగం చేస్తున్నాడు. అస్మద్రాద్ధవరః. ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు? అసుర. స్వయంగా అసురుడు వీడు, స్వయంగా రాక్షసుడు. తన ప్రాణాల మీద ప్రీతి ఉన్నవాడు, ఎదుటి వాళ్ళ ప్రాణాలంటే విలువ లేనివాడు. అందువల్ల నా వరాలన్నిటినీ వీడు దుర్వినియోగం చేస్తున్నాడు. ఆగస్కృత్, భయకృత్, దుష్కృత్, అస్మద్రాద్ధవరః అసురః. వీడి ఈ ఆగడాలను చూసి జనాలందరూ వీడికి ఎదురుపడటం మానేశారు. వీడేమైనా దూరంగా వస్తున్నాడని తెలిస్తే దారి మార్చి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అన్వేషణ్, ఇలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వీడు వెళుతున్నాడు. అన్వేషణ్, వీడే వెతుకుతాడు. వెతికి ఎక్కడెక్కడో దారి తప్పిన వాళ్ళని, ఎక్కడో దాక్కున్న వాళ్ళని కలుగులోంచి బయటికి తీసి వాళ్ళతో పోట్లాట పెట్టుకుని తర్వాత వాళ్ళను కొడుతున్నాడు. అన్వేషణ్. ఇంత తిరిగినా సరే వీణ్ణి కొట్టేవాడు ఇంతవరకు లేకపోయాడు. అప్రతిరథః. వీడి శత్రువు కానీ, వీణ్ణి కొట్టేవాడు కానీ, వీణ్ణి ఏరా అని అడ్డుకునేవాడు కానీ ఒక్కడు కూడా లేకపోయాడు. అన్వేషణ్ అప్రతిరథః. ఈ పని కోసమే వీడు లోకాన్ అటతి కంటకః.
ప్రతి లోకంలోనూ తిరుగుతున్నాడు. ముందు మానవ లోకంలో తిరిగి చూశాడు. ఈ మానవుల్ని కొడితే నాకేం వస్తుంది అని అనుకుని స్వర్గానికి వెళ్ళి చూశాడు. అక్కడ కూడా చాలామంది మొహం చాటేశారు, దాదాపు ఎవరూ కనిపించలేదు. మళ్ళీ నీళ్ళలోకి వచ్చాడు, వరుణలోకంలో వెళ్ళాడు. ఇలా రకరకాల చోట్లకి వెళ్ళి తిరిగి వెతికి మనుషుల్ని లేదా దేవతల్ని వాళ్ళని వీళ్ళని పట్టుకుని వాళ్ళని నానా రకాలుగా హింసిస్తున్నాడు. కంటక ఒక ముళ్ళులాగా తయారయ్యాడు. అటతి కంటక తిరిగే ముళ్ళులాగా తయారయ్యాడు. ఈ తిరిగే ముళ్ళు ఒకచోట ఉంటేనే గుచ్చుకుంటుంది. తిరిగే ముళ్ళు అవటం వలన ఒకచోట ఉండకుండా ఎక్కడ ఉన్న వాళ్ళనైనా గుచ్చుకుంటోంది. వీడే వెళ్ళి అందరినీ గుచ్చొస్తున్నాడు అని బ్రహ్మగారు ఈ 2 శ్లోకాల్లోనూ హిరణ్యాక్షుడు చేసేటువంటి ఆగడాలను ఏషతే దేవదేవానాం అంఘ్రి మూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానాం అప్యనాగసాం ఆగస్కృత్ భయకృత్ దుష్కృత్ అస్మద్రాద్ధవరో అసురః అన్వేష్యన్న ప్రతిరథః లోకాన్ అటతి కంటకః అని చెప్తున్నారు. సరే, వాడు చాలా తప్పులు చేశాడు అని అనుకుందాం, నేనేం చేయాలి అని పరమాత్మ ఒకవేళ అడిగితే, మైనం మాయావినం దృప్తం నిరంకుశమసత్తమం ఆక్రీడ బాలవద్దేవ యథా ఆశీవిషముత్థితం అని అన్నారు. అయ్యా, నేను చూస్తే తెలుస్తోంది, నువ్వు కొట్టదలుచుకుంటే ఫస్ట్ షాట్కే వాడిని కింద పడేసేసేవాడివి. నువ్వు కొడితే వాడేం నిలవడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే వాడితో సమానంగా బలాన్ని చూపిస్తూ, వాడితో ఒకవేళ ఉంటే 1 ఇంచు 2 ఇంచులు ఎక్కువ తప్ప ఎక్కువ బలం తాలూకు అంతరం చూపించకుండా వాడు ఎంతసేపు యుద్ధం చేస్తాడో అంతసేపు యుద్ధం చేయనిద్దాము అనే తీరులో యుద్ధాన్ని సాగదీస్తున్నావు తెలుస్తోంది. వచ్చిన వెంటనే వాడి పరాక్రమము చూశాను, నిన్ను చూశాను. మైవం మాయావినం దృప్తం నిరంకుశమసత్తమం ఆక్రీడ, వీడితో దయచేసి నువ్వు ఆటలాడద్దు. అందులోనూ బాలవత్, ఒక పిల్లవాడితో ఆటలాడుకున్నట్టుగా ఆటలాడుతున్నావు నాకు కనిపిస్తోంది. ఇలా వీడితో ఆటలాడద్దు. వీడేం చిన్నపిల్లవాడు కాడు. ఎందుకు? మాయావినం, ఆసుర మాయలు, రాక్షస మాయలు చాలానే ఉన్నాయి వీడి దగ్గర. దృప్తం, వీడికి లేని అహంకారం లేదు. అలాగే నిరంకుశం, ఎవరు ఏం చెప్పినా సరే వినడు. అసత్తమం, చెడ్డవాళ్లలో కల్లా కూడా వీడు చాలా చెడ్డవాడు. చెడ్డవాళ్లే వీడిని చూసి భయపడి పారిపోవాలి అనే స్థాయిలో ఉండేవాడు. ఇలాంటి వాడితో చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకుంటే ఎట్లాగా? చిన్నపిల్లలతో ఆడుకోవటానికైతే కారణం ఉంది. చిన్నపిల్లల్లో ఏ రకమైనటువంటి మాయ, వంచన మొదలైనవి ఉండవు. అలాగే వాళ్ళు ఏ రకంగానూ అహంకారాన్ని ప్రదర్శించరు. చక్కగా వినయంగా ఉంటారు లేదా మంచిగా ఉంటారు. నిరంకుశం, చెప్తే వింటారు. చెప్తే వింటేనే పిల్లల లెక్క. సహజంగానే పిల్లలు ఏ చెడు లక్షణాలను అప్పటికి ఇంకా తమలో పెంచుకుని ఉండరు. కాబట్టి వాళ్లతో ఆడితే పర్వాలేదు. కానీ వాళ్ళకి విరుద్ధంగా ఉన్నవాడు వీడు. మాయావి, దృప్త, నిరంకుశ, అసత్తమగా ఉన్నాడు కదా. ఇలాంటి వాడితో మా ఆక్రీడ బాలవద్దేవ, వీడేం చిన్నపిల్లవాడు కాదు. యథా ఆశీవిషం ఉత్థితం, వీడు పడగెత్తిన పాము లాంటి వాడు. విషంతో నిండినటువంటి పాము గనక పడగెత్తి ఊగుతూ ఉంటే ఆ పాముతో ఎవరూ ఆడుకోకూడదు కదా. నువ్వు కూడా వీడితో దయచేసి ఆడుకోవద్దు. వీడి పిల్లవాడు కాదు, పాము లాంటి వాడు. వీడితో దయచేసి ఆటలాడద్దు. నీ యుద్ధం అనేటువంటి ఆటకి వీణ్ణి ఆసరాగా తీసుకోవద్దు. మైనం మాయావినం దృప్తం నిరంకుశం అసత్తమం ఆక్రీడ బాలవద్దేవ యథా ఆశీవిషం ఉత్థితం అని చెప్పారు. లేవయ్యా, కాసేపు ఆడుకుంటాను, తర్వాతే వాడి కాలం తీరిన తర్వాత వాడిని కింద పడేస్తాను అని అంటావేమో. అలా అనద్దు. నయావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణ స్వాందేవ మాయామ ఆస్థాయ తావజ్జహ్యఘమచ్యుత అని బ్రహ్మగారు కాసేపు అని అనద్దు. కాసేపట్లో వీడికి బలం ఎక్కువయ్యేటువంటి కాలం రాబోతోంది అని అంటున్నారు. నయావదేశ వర్ధేత, వీడింకా ఉన్న రూపం కంటే కూడా తన రూపాన్ని పెంచుకోగలడు. ఎప్పుడు పెంచుకోగలడు అంటే స్వాం వేలాం ప్రాప్య,
అసురులకి రాక్షసులకి బలం పెరిగేటువంటి సంధ్యా సమయాన్ని, అందులో వీడి జన్మ సమయమైనటువంటి సంధ్యా సమయాన్ని గనక వీడు చేరుకున్నాడంటే, ఆ కాలానికి చేరుకున్నాడంటే వీడు వెంటనే తన శరీరాన్ని తన బలాన్ని ఇంకా కూడా పెంచుకోగలడు. స్వాం వేలాం ప్రాప్య దారుణ, అప్పుడు దారుణంగా తయారైపోగలడు. భరించలేనంత సామర్థ్యం ఇతనికి చేరవచ్చు. అంతలోపే నువ్వు ఆ పరిస్థితి రానివ్వకుండా, ఆ వేళ వరకు ఇతన్ని తీసుకువెళ్ళనివ్వకుండా స్వాం దేవ మాయామాస్థాయ, నీ యోగమాయను ఒక్కసారి నువ్వు తీసుకో. నీ యోగమాయా బలంతో తావజ్జహి, ఆ కాలం రాకుండానే, సంధ్యా సమయం సమీపించకుండానే ఇతన్ని నువ్వు కొట్టేయి. తావజ్జహి. ఎందుకు కొట్టాలి? అఘం, ఇతను పాపాత్ముడు, పాపానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి వాడు. కాబట్టి తావజ్జహి, ఇతని బలం పెరిగే లోపలే ఇతన్ని కొట్టేయి. అచ్యుత, ఓ ఈ సృష్టిలో ఏమాత్రం ఇది లేకుండా, విచ్ఛేదం లేకుండా ఉండేటువంటి ఓ అచ్యుతుడా, ఈ సృష్టిలో ఏమాత్రమూ నీ రూపాన్ని జారనివ్వకుండా సమానంగా ఉంచుకున్నటువంటి ఓ పరమాత్మ, వీణ్ణి నువ్వు ఉపేక్షించద్దు, కాలాన్ని ప్రతీక్షించద్దు అని బ్రహ్మగారు న యావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణ స్వాం దేవమాయామాస్థాయ తావజ్జహ్యఘమచ్యుత అని అన్నారు. సంధ్యాకాలం వస్తే నాకేంటి అని పరమాత్మ అనడు. చూసిన వాళ్ళు ఎవరైనా సంధ్యాకాలం వస్తే ఏమిటి అని అడుగుతారేమో అని, ఏషా ఘోరతమా సంధ్య లోకఛంబట్కరీ ప్రభో ఉపసర్పతి సర్వాత్మన్ సురాణం జయమావహ అని అన్నారు. ఏషా ఘోరతమా సంధ్య, సంధ్యాకాలం అనేది సమీపించకూడదు. ఆ సంధ్యాకాలం అనేది ఘోరతమా, రాక్షసులకు బలాన్ని పెంచగలిగినటువంటి కాలం. లోకఛంబట్కరీ ప్రభో, లోకాలను వినాశం వైపుగా నడిపించగలిగినటువంటి కాలం అది. లోకాలను వినాశం చేయగలిగిన శక్తి ఉన్న కాలం. లోకఛంబట్కరీ ప్రభో, అఫ్కోర్స్ నువ్వు సమర్థుడివే, నువ్వు ప్రభువి. సంధ్యాకాలమైనా మరొక కాలమైనా ఏ రకంగా ఉన్నా సరే నీ బలమేమీ తగ్గదు. కానీ నేను చెప్పే మాట నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఏషా ఘోరతమా సంధ్య లోకఛంబట్కరీ ప్రభో. ఉపసర్పతి దగ్గర పడుతోంది. సర్వాత్మన్, ఓ సర్వాత్మకుడా, సురాణం జయమావహ, దేవతలకు జయాన్ని ప్రసాదించు, తొందరగా ఈ రాక్షసుణ్ణి సంహరించు అని అన్నారు. ఏషా ఘోరతమా సంధ్య లోకఛంబట్కరీ ప్రభో ఉపసర్పతి సర్వాత్మన్ సురాణం జయమావహ అనే ఈ శ్లోకంలో. సరే, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంతకీ సంధ్యాకాలం సమీపిస్తోంది, సంధ్యాకాలం దగ్గరగా ఉంది అంటున్నావు కదా, టైం ఎంత అయింది అని పరమాత్మ అడిగితే, అధునైషోభిజిన్నామ యోగో మౌహూర్తికో హ్యగాత్ శివాయ నస్త్వం సుహృదాం ఆశు నిస్తర దుస్తరం అని చెప్తున్నారు. ఇదో ఇప్పుడే అభిజిన్నామ, అభిజిత్ అనేటువంటి ముహూర్తం వెళ్ళిపోతోంది, సుమారుగా అయిపోయింది. అధునా ఇప్పుడు ఏష అభిజిన్నామ యోగ మౌహూర్తిక, అభిజిత్ అనే పేరు కలిగినటువంటి ముహూర్తం సాగుతోంది. మిట్ట మధ్యాహ్నం వచ్చే ముహూర్తం ఇది. ఆ ముహూర్తం వస్తోంది. ఆ ముహూర్తంతో ఉండేటువంటి యోగం, సంబంధం అనేది అగాత్, వెళ్ళిపోతోంది, చివరికి వచ్చేసింది. ఈ ముహూర్తం అనేది మంచి కార్యాలకు బలం ప్రసాదించేటువంటి ముహూర్తం, బలాన్ని ఇచ్చే ముహూర్తం. కాబట్టి శివాయ, మా అందరికీ మంగళాలను చేయటం కోసం, ఈ రాక్షస బాధను నివృత్తి చేయటం కోసం, శివాయ నస్త్వం సుహృదాం, నీ మీద హృదయాన్ని ఉంచుకుని మా హృదయాలను మంచిగా మార్చుకున్నటువంటి మా అందరి కోసం, శివాయ నస్త్వం సుహృదాం ఆశు నిస్తర, దుస్తరం, మరెవరూ చంపలేనటువంటి, మరెవరూ సంహరించలేనటువంటి రాక్షసుణ్ణి ఆశు వెంటనే నిస్తర సంహరించు. ఎక్కువ ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కదా, మిట్ట మధ్యాహ్నానికి సంధ్యాకాలానికి చాలా సమయం ఉంది కదా అనే మాట మాట్లాడద్దు. సంధ్యాకాలాన్ని అయితే అసలే రానివ్వద్దు. ఈ అభిజిల్ ముహూర్తాన్ని కూడా పోనివ్వద్దు. మంచి ముహూర్తం ఇది. మిగతా చోట్లయితే తాళి కూడా కట్టేయచ్చు అంటారు. అలాంటి ముహూర్తంలో ఎలాగైనా సరే ఈ రాక్షసుణ్ణి సంహరించేసేయి
అని బ్రహ్మగారు అధనైషోభిజిన్నామ యోగో ముహూర్తికో హ్యగాత్ శివాయనస్త్వం సహృదాం ఆశు నిస్తర దుస్తరం అని అన్నారు. అసలు ఇవన్నీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, నేను ఎందుకు చేయాలి, కాసేపు ఆడుకుంటాను, ఆడుకుని వీడినేం చేయకుండా వెళ్ళిపోతాను అని పరమాత్మకు అనటానికి ఛాన్స్ ఇవ్వనని బ్రహ్మగారే ముందే అంటున్నారు. దిష్ట్వా త్వాం విహితం మృత్యుం అయం ఆసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా లోకానాథేహి శర్మణి అని. దిష్ట్యా ఇతను తన అదృష్టం ఒక రకంగా పుచ్చి లేదా పాకాన పడి నిన్ను చూశాడు. దిష్ట్యా అదృష్టం పుచ్చింది అంటే పుణ్యం పుచ్చింది అని చెప్పుకోవాలి, అంటే మృత్యువు సమీపించింది అని చెప్పుకోవాలి. పుణ్యం పనిచేస్తోంది, పుణ్య పరిపాకం వల్ల నిన్ను చూశాడు అని చెప్పుకోవాలి అంటే త్వాం విహితం, నువ్వే ఇతన్ని తయారు చేశావు, నువ్వే సనకాది ముఖంతో శాపాన్ని ఇప్పించి ఇతన్ని కిందకి పంపించావు, పంపించినటువంటి నిన్నే వీడు చూడగలుగుతున్నాడు, అది ఒక అదృష్టం లెక్క. మృత్యుం, నువ్వే ఇతనికి మృత్యువి. అయం ఆసాదిత, ఈ మృత్యువుని వీడు చేరాడు. ఎలా చేరాడు? స్వయం, తనంతట తానే చేరాడు. ఎక్కడో నీళ్లలో భూమిని పైకెత్తాలి అనే పనిలో నిమగ్నమై ఉన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇతను చేరాడు. వెతుక్కుంటూ మృత్యువును చేరాడు కాబట్టి ఇతని పుణ్యం పుచ్చింది అనుకోవాలా, లేకపోతే నిన్ను చేరాడు కాబట్టి ఇతను దిష్ట్యా అదృష్టంతో నిన్ను చేరాడా అని చెప్పుకోవటం కష్టం. అదృష్టంతో చేరాడు అని చెప్పుకోవటం సులభం, ఎందుకంటే నువ్వే ఇతన్ని తయారు చేశావు. దిష్ట్యా త్వాం విహితం మృత్యుం అయం ఆసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా. కొంచెం పరాక్రమాన్ని హెచ్చించు, కొంచెం పెంచు పరాక్రమాన్ని. విక్రమ్య ఏనం మృధే హత్వా, ఇప్పుడు వాడు దెబ్బ కొడుతుంటే అంత దెబ్బే కొడుతున్నావు కదా, కొంచెం గట్టి దెబ్బ కొట్టు, కాస్త యుద్ధంలో గట్టి దెబ్బ కొట్టి ఇతన్ని కొట్టి పడేసేయి. మృధే హత్వా లోకానాథేహి శర్మణి, లోకాలకి సుఖాన్ని చేకూర్చు, లోకాలన్నీ సుఖంగా ఉండేటట్లుగా చూడు అని బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థించారు. దిష్ట్యాత్మాం విహితం మృత్యుం అయం ఆసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా లోకానాథేహి శర్మణి అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు ఇలా మాట్లాడటంతో హిరణ్యాక్ష శ్రీవరాహ యుద్ధం అనే పేరు కలిగినటువంటి ఈ 18వ అధ్యాయం ఇప్పటికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ఉండేటువంటి 28 శ్లోకాల్లోనూ హిరణ్యాక్ష ఆదివరాహమూర్తి తాలూకు సంభాషణ, ఆ సంభాషణ తర్వాత వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోవటం అనేటువంటి ప్రధానమైన అంశం స్పష్టంగానే కనిపిస్తోంది. యుద్ధంలో పెద్దగా మనం కనిపెట్టడానికి, మనం అందుకోవటానికి పాయింట్స్ ఏమీ లేవు అన్నట్లు అనిపిస్తోంది, కానీ జాగ్రత్తగా చూస్తే గట్టి పాయింట్సే ఉన్నాయి అని అనిపిస్తోంది. ఒకటి యోగారూఢ ఇవాంతకం అనేటువంటి పాయింట్. యోగాభ్యాసం చేసిన వాడికి మృత్యువు దరిచేరదు అని చెప్పటము, ఆ చెప్పిన దాన్ని తీసుకువెళ్ళి హిరణ్యాక్ష శ్రీవరాహ యుద్ధం మధ్యలో పెట్టటము, అందులో పరమాత్మకు పెట్టినట్లుగా ఉన్నా సరే ఈ వ్యవహారం అంతా కూడా ఒక యోగ సాధనలో భాగంగా ఉండేటువంటి వ్యవహారం అనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించటము అనేది దీని ద్వారా మనం కనిపెట్టుకోవచ్చు. దానితో పాటుగా ఆగస్కృత్, భయకృత్, దుష్కృత్ అనేటువంటి స్టెప్స్ని తెలివిగా ఎవరైతే చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళేమి తెలివిగా చేద్దామని అనుకుంటున్నారు లేదా తెలివిగా చేశామనుకుంటున్నారు అంటే అది లోపమే, అది కేవలం తప్పు మాత్రమే, లేకపోతే పరమాత్మకి కోపం తెప్పించేటువంటి తీరు మాత్రమే తప్ప అదేమీ గొప్పదనం కాదు అని తెలుసుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని చూపించడానికే అన్నట్లుగా బ్రహ్మగారు ఈ సందర్భంలో యుద్ధం లాంటి సీరియస్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో కూడా వివరంగా దాన్ని చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పుకోవచ్చు. అలాగే పరమాత్మ కావచ్చు, మరొకరు కావచ్చు, మాయ, దర్పం,
అలాగే చెప్పిన మాట వినకపోవటం, అలాగే మంచితనం లేకపోవటం లేని వాళ్ళని, అంటే మాయ లేనివారు, అహంకారం లేనివారు, లేదా చెప్పిన మాట వినే అలవాటు ఉన్నవారు, అలాగే మంచితనం అనేటువంటిది ఉన్నవారు, వీళ్ళని చూస్తే వాళ్ళతో ఆడుకున్నట్లుగా వాళ్ళతో చాలా సున్నితంగా వ్యవహరిస్తారే కానీ అవి లేని వారి పట్ల వాళ్ళు ఏమి పెద్దగా సున్నితంగా వ్యవహరించరు, కఠోరంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు లేకపోతే గనక వాడిని బుసలు కొట్టే పాములాగా చూస్తారే తప్ప సున్నితంగా వాడితో వ్యవహరించరు అనే ఒక చిన్నపాటి మెసేజ్ ఉండనే ఉంది. వీటన్నిటితో పాటుగా పరమాత్మ ఎలా తన అభిప్రాయాన్ని ఈ లోకంలోకి తీసుకొస్తాడు, తన అభిప్రాయం ప్రకారం తన లీలతోనే ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాడు అని చెప్పటానికి దిష్ట్యాత్మాం విహితం అనేటువంటి అంశం ప్రమాణంగానే ఉంది. ఇన్ని అంశాలు ప్రధానంగా ఉండేటువంటి హిరణ్యాక్ష శ్రీవరాహ యుద్ధం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఇంకా అంశాలను మనం తెలుసుకుంటూ, హిరణ్యాక్షుడిలాగా ఉండటానికి వీల్లేని ఒక చిన్న పిల్లవాడిలాగా మాయలు, దర్పాలు, అహంకారాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి ఏమీ లేనటువంటి స్వచ్ఛమైన మనసు ఉండేటువంటి భక్తుల్లాగా మనల్ని మనం మార్చుకోవటానికి ఇది ఒక ఆవిష్కరణం అనే తీరులో అర్థం చేసుకుని అలాంటి పరిశుద్ధమైన మనస్సును సాధించాలని, ఆ పరిశుద్ధమైన మనస్సులో పరమాత్మను నిలబెట్టుకోవాలని మనం సంకల్పించుకుందాం. మన సంకల్పాన్ని ఫలప్రదం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 18వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ సోధిక్షిప్తో భగవతా ప్రలబ్ధశ్చరుషాభృశం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో హిరాడివ సృజన్నమర్షితశ్వాసాన్ మన్యు ప్రచలితేంద్రియః ఆసాద్యతరసాదైత్యో గదయాభ్యహనద్ధరిం భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి అవంచయత్తిరశ్చీనో యోగారూఢ ఇవాంతకం పునర్గదాం స్వామాదాయ భ్రామయంతమభీక్ష్ణశః అభ్యధావద్ధరిః క్రుద్ధః సంరంభాద్దష్టదచ్చదం తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః ఆజఘ్నే సతుతాం సౌమ్య గదయా కోవిదోహనత్ ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ జిగీషయా సుసంరబ్ధౌ అన్యో
अन्योन्यमभिजघ्नतुः अन्योन्यमभिजघ्नतुः तयोः स्पृधोस्तिग्मगदाहताङ्गयोः तयोस्मृतोस्तिग्मगदाहताङ्गयोः क्षतास्रवघ्राणविवृद्धमन्व्योः शतास्रवघ्राणविवृद्धमन्योः विचित्रमार्गांश्चरतोर्जिगीषया विचित्रमार्गांश्चरतो जिगीषया व्यभादिलायामिव सुष्मिणोर्मृधः व्यबाधिलायामिव सुष्मिणोर्मृधः दैत्यस्य यज्ञावयवस्य माया दैत्यस्य यज्ञावयवस्य माया गृहीतवाराहतनोर्महात्मनः गृहीतवाराहतनोर्महात्मनः दैत्यस्य यज्ञावयवस्य माया गृहीतवाराहतनोर्महात्मनः दैत्यस्य यज्ञावयवस्य माया गृहीतवाराहतनोर्महात्मनः कौरव्यमह्यां द्विषतोर्विमर्दनम् कौरव्यमह्यां द्विषतोर्विमर्दनम् दिदृक्षुरागादृशिभिर्वृतस्वराट् दिदृक्षुरागादृशिभिर्वृतस्वराट् आसन्नशौण्डीरमपेतसाध्वसम् आसन्नशौण्डीरमपेतसाध्वसम् कृतप्रतीकारमहार्यविक्रमम् कृतप्रतीकारमहार्यविक्रमम् विलक्ष्य दैत्यं भगवान् सहस्रणीः विलक्ष्य दैत्यं भगवान् सहस्रणीः जगादनारायणमादिसूकरम् जगादनारायणमादिसूकरम् ब्रह्मोवाच ब्रह्मोवाच एष ते देवदेवानाम् एष ते देवदेवानाम् अङ्घ्रिमूलमुपेयुषाम् अङ्घ्रिमूलमुपेयुषाम् विप्राणाम् सौरभेयीणाम् विप्राणाम् सौरभेयीणाम् भूतानामप्यनागसाम् भूतानामप्यनागसाम् आगस्कृद्भयकृद्दुष्कृत् आगस्कृद्भयकृद्दुष्कृत् अस्मद्राद्धवरोऽसुरः अस्मद्राद्धवरोऽसुरः अन्वेषन्न प्रतिरथो अन्वेषन्न प्रतिरथो लोकानटति कण्टकः लोकानटति कण्टकः मैनं मायाविनं दृप्तम् मैनं मायाविनं दृप्तम् निरङ्कुशमसत्तमम् निरङ्कुशमसत्तमम् आक्रीडबालवद्देव आक्रीडबालवद्देव यथा शीविषमुत्थितम् यथा श्रीविषमुत्थितम् न यावदेश वर्धेत न यावदेशवर्धेत स्वां वेलां प्राप्य दारुणः स्वां वेलां प्राप्य दारुणः स्वां देवमायामास्थाय स्वां देवमायामास्थाय तावज्जह्यघमच्युत तावज्जह्यघमच्युत एषा घोरतमा सन्ध्या एषा घोरतमा सन्ध्या लोकच्छम्बट्करी प्रभो लोकच्छम्बट्करी प्रभो उपसर्पति सर्वात्मन् उपसर्पति सर्वात्मन् सुराणां जयमावह सुराणां जयमावह अधुनैषोऽभिजिन्नाम अधुनैषोऽभिजिन्नाम योगो मौहूर्तिको ह्यगात् योगो मौहूर्तिको ह्यगात् शिवाय नस्त्वं सुहृदाम् शिवाय नस्त्वं सुहृदाम्
ఆశు నిస్తర దుస్తరం ఆశు నిస్తర దుస్తరం దిష్ట్యా త్వాం విహితం మృత్యుం దిష్ట్యా త్వాం విహితం మృత్యుం అయమాసాదిత స్వయం అయమాసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా విక్రమ్యైనం మృధే హత్వా లోకానాథేహి శర్మణి లోకానాథేహి శర్మణి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయా తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టాదశోऽధ్యాయः అష్టాదశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. అంచిత దివ్యమూర్తి పరమాత్మక ఈ కలుషాత్ముడైన నక్తంచరుడు అస్మదీయవర గర్వమునన్ భువనం బుల్లెల్ల కారించు మదించి ఇట్టి విపరీత చరిత్రుని త్రుంపకిట్లుపేక్షించుట కాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభం బగున్ అని బ్రహ్మగారు ఏవైతే పలుకులు పలికారో ఆ విష్ణుమూర్తి గురించి, శ్రీమద్ భాగవతంలో ఆ విష్ణు తత్వం గురించి మనం ఆచార్యముఖంగా నిరంతరము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన చేసుకుంటూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి అమృతతుల్యమైనటువంటి అధ్యయన కార్యక్రమం కొనసాగాలి. తద్వారా భాగవత తత్వం, ఆ పరమాత్మ తత్వం మనందరికీ అందించమని ఆ దేవదేవుని మనందరం మరొక్క మారి కోరుకుంటూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.